సుగాలి ప్రీతి ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. అప్పట్లో ఈమె మీద హత్య సంబంధించి ఈ కేసు అప్పట్లో పవన్ కళ్యాణ్ దీని మీద పోరాటం చేయటం కూడా దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వార్తలు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చాయి అంటే, సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు, ఆమె తల్లి పార్వతి తన కుటుంబ సభ్యుల్ని తీసుకుని నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ని కలవటం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో సుగాలి ప్రీతి కేసుని సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారని, ఇక అక్కడతో చేతులు దులుపుకున్నారని, సిబిఐకి కేసు అప్పగించడం కానీ ఆ కేసు ముందుకు వెళ్ళటం కానీ ఏదీ కూడా జరగలేదని, సో తమకు న్యాయం చెయ్యాలి అని చెప్పి ఆమె పవన్ కళ్యాణ్ని కలవటం జరిగింది. దీంతో ఈ విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ కేసు సిబిఐ ఎంక్వైరీ చేసేలాగా తాను కృషి చేస్తానని, సిబిఐకి ఈ కేసుని అప్పగించి ఎలా అయినా సరే ప్రీతికి న్యాయం జరిగేలా తాను కృషి చేస్తాను అని చెప్పి ఆ కుటుంబ సభ్యులకి హామీ ఇవ్వడంతో పాటుగా అధికారులకు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరించాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.